నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ఏపీలో కూటమి పరిపాలన ఎలా ఉంది? సో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనలేము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ కూడా అయితే ఇంకా చాలా బాగుండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం ఉప ముఖ్యమంత్రిగా మాత్రం ఉండడం జరిగింది. ఈ యొక్క పథకాలు అనుకున్నటువంటి విధంగా కూడా జరగట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అభివృద్ధి అనేది ఎలా ఉన్నా కానీ ఏదో ఒక పథకం రూపంలో ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ అనేది జరిగేది. ప్రజల అకౌంట్లో ఏదో ఒక రూపంలో ఒకసారి ఒక వర్గం, ఇంకోసారి ఇంకొక వర్గం, వాళ్ళ ప్రజల జేబులో డబ్బులు వచ్చేవి. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏదో కొనుగోలు చేసేవాళ్ళు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఇప్పుడైతే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మౌలిక వసతులు కొన్ని అభివృద్ధి జరగలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మౌలిక వసతులు అభివృద్ధి మీద కూడా కొన్ని దృష్టి పెట్టి ఈ యొక్క డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే విధాన్ని కొన్నిటి తీసేయడం జరిగింది. దానివల్ల కొంత మార్పు అనేది ప్రజల్లో కనబడింది, కొంత ఇబ్బంది అయితే కనబడుతుంది. విజయవాడలో కనుక చూస్తే రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కదా, విజయవాడలో రంజాన్ మాసం సందర్భంగా హలీంలకి ప్రత్యేకంగా ఏర్పాటు ఉంటాయి. కానీ కొంతమంది ప్రజల దగ్గర హలీం తినడానికి కూడా డబ్బులు లేవు అనేటువంటి విషయం కూడా విజయవాడలో నడుస్తుంది. ఈ విషయం గమనించాలి. సో అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కూటమి పరిపాలనకి డిఫరెన్స్ లేదా? డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చంద్రబాబు నాయుడు గారు తర్వాత తరానికి చెందినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమకాలీకులు. రాజశేఖర రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మన లోకేష్ నాయుడు గారు. సో తర్వాత తరానికి చెందినటువంటి వాళ్ళు. వారు ఏంటంటే ఉత్సాహంగా ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి తండ్రి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా కూడా తెలంగాణలో, ఆంధ్రలో కూడా వైఎస్ రాజశేఖర గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. కాబట్టి ఆ అభిమానం నిలుపుకోవాలి, ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు.